నమస్తే, వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మీ రవళిక. సో మనం ఇప్పుడు చూసుకుంటే పాలకుర్తి నియోజకవర్గం బమ్మెర గ్రామంలో ఇక్కడ చూస్తే బమ్మెర పోతన విగ్రహం కూడా ఉంది. మరి ఈ ఊరు అభివృద్ధి చెందిందా లేదా? ఇప్పుడు ఎలక్షన్స్ వాతావరణం అయితే జరుగుతుంది. ఎక్కడ చూసినా అన్ని పార్టీలు తిరుగుతూ ఉన్నారు, ప్రచారంలో ముందుకు వెళ్తున్నారు. సో ఇక్కడ ఒక తాత ఉన్నారు, మరి తాతను అడిగి తెలుసుకుందాం. హాయ్ తాత, బాగున్నారా? బాగానే ఉన్నామ్మా. ఏం పేరు? యాత మల్లయ్య. మల్లయ్య గారు, ఏ ఊరు మీది? బొమ్మెరే. బమ్మెరే. ఎట్లా డెవలప్ అయిందా బమ్మెర? గట్టే ఉన్నది ఇక మామూలుగా. ఇప్పుడు బమ్మెర పోతనా అని ఉంది కదా, ఆ ఏరియాని డెవలప్ చేసిరా? చేసిరాము. టూరిస్టులు వస్తున్నారా చూడనీక? వస్తాను. నీళ్ళు, రోడ్డు, అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ఉన్నాయి. మరి ఎట్లా ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి, అన్ని పార్టీలు తిరుగుతూనే ఉన్నాయి. మేము వచ్చేటప్పుడు చూస్తుంటే ప్రచారంకి వచ్చారా ఎవరైనా? వచ్చారు కదా. మరి ఎవరు కోటేద్దాం అనుకుంటున్నారు? నేనైతే మాత్రం తెలంగాణకి వేద్దాం అనుకున్నాను. తెలంగాణ అంటే టీఆర్ఎస్ గెలుస్తుందా కారు గుర్తు ఇక్కడ? గెలుతుంది అమ్మా, గెలుతుంది. ఎమ్మెల్యే ఎవరు? ఎమ్మెల్యే దయాకర్. మంచిగా చేస్తుండ దయాకర్ సార్? చేస్తాడమ్మా. పోయి మాట్లాడతారా ఎప్పుడైనా? మాట్లాడతాం కదా. ఏమంటాడు? ఏమంటాడు, అన్ని మంచిగా సౌకర్యం చేస్తాం, ఇప్పటికైనా ఇల్లు ఇస్తాం, అన్నిటికీ మంచిగా చేస్తాం అంటాడు. మంచిగా చేస్తాను అంటాడు. సరే తాత, సరే.